హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ చిక్కటి కమ్మనైన సాంబార్ అండి. ఈ సాంబారు వేడి వేడి అన్నం ఇడ్లీలోకి మంచి కాంబినేషన్. ఈ స్టైల్లో కనుక సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే అచ్చం హోటల్ స్టైల్లోనే వస్తుందండి. ఈ సాంబార్ కోసం ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఈ కందిపప్పు ఉడకటానికి అవసరమైనన్ని వాటర్ వేసుకొని ఇందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కందిపప్పులో వాటర్ పొంగిపోకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్కి పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. తర్వాత ఇలా స్ట్రైనర్లో వడగట్టుకుని మొత్తం వాటర్ అన్నీ పోయిన తర్వాత అదే కుక్కర్లోకి పప్పుని యాడ్ చేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవటానికి స్మాషర్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చండి. అదే కాదు, మనకి సాంబార్ ఇంకా చిక్కగా రావాలి అనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే ఈ పేస్ట్ మరీ మెత్తగా వచ్చి సాంబార్ మరీ చిక్కగా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చండి. ఈ స్మాషర్తో పప్పుని ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందాక మనం వడేసుకున్నాం కదండి ఇందులో వాటరు, ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం ఈ పప్పు పేస్ట్ ఆ వాటరు నీట్గా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. మనకి ముద్దపప్పు కావాలి అనుకుంటే ఈ వాటర్ని యాడ్ చేయకనే మనం సాల్ట్ వేసి మెరుపుకుంటాం కదండి, అప్పుడే కాస్త పప్పును తీసి పెట్టుకుంటే ముద్దపప్పులా వాడుకోవచ్చు. తర్వాత మనకి సాంబార్లోకి సరిపడా చింతపండును కూడా నానబెట్టి చింతపండుని ఇలా బాగా జ్యూస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చింతపండు జ్యూస్ని రెడీ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. నా దగ్గర క్యారెట్, ముల్లంగి, పొటాటో, టమాటో అలాగే ఆనియన్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని పోపు వేసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఇలా ఆయిల్లో వెజిటేబుల్స్ మగ్గించుకుంటే వెజిటేబుల్స్ సాంబార్లో చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇందులోకి చాలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పులోకి వేసుకున్నాం కదండి, అందుకే చాలా కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ని మనం డైరెక్ట్గా సాంబార్లో వేసుకొనైనా ఉడికించుకోవచ్చండి. కాకపోతే మనం ఇలా మగ్గించుకొని ఉడికించుకుంటే వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. వెజిటేబుల్స్ని ఇలా బాగా మగ్గించుకొని ఇలా వెజిటేబుల్స్ ఉడుకుతున్నప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాంబార్లోకి కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు జ్యూస్ని, అది కూడా యాడ్ చేసుకుని ఈ చింతపండు జ్యూస్ని కాస్త ఉడకనివ్వాలండి. మరీ ఎక్కువగా ఉడకకూడదు, ఒక ఉడుకు ఉడికితే సరిపోతాయి. ఇలా చింతపండు లైట్గా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పు పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కందిపప్పు పేస్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత మనం చూసి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా కలుపుకొని మనకి కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా నీట్గా కలుపుకొని మరిగించుకోవాలండి. కూరగాయ ముక్కలను మనం ఆయిల్లో మగ్గించుకున్నాం కదండి, సాంబార్లో ఉడకటానికి ఎక్కువగా టైం తీసుకోవు, త్వరగానే ఉడుకుతాయండి. చూడండి, సాంబార్ ఇలా బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనకి వెజిటేబుల్స్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మన దగ్గర ఉన్న సాంబార్ పొడిని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా సాంబార్ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్ పొడి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం సాంబార్ పొడిని యాడ్ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలండి. మనం బాగా ఉడుకుతున్నప్పుడు సాంబార్ పొడిని యాడ్ చేసుకుంటే సాంబార్ పొంగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా సాంబార్ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసుకోవడం ద్వారా సాంబార్ మరింత ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న సాంబారు వేడి వేడి అన్నం అలాగే ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పైన మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు వదిలేస్తే మన టేస్టీ అయిన సాంబారు రెడీ అయిపోతుందండి. సాంబారు కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీ అయిన సాంబార్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.